నమస్తే, వెల్కమ్ టు జై హో సక్సెస్ మంత్ర. ఇవాల్టి జై హో సక్సెస్ మంత్రాలో మనతో పాటు ఉన్నారు స్టూడియోలో ప్రముఖ సైకాలజిస్ట్ జ్యోతిరాజా మేడం. మరి మేడం అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. ఇవాల్టి మన జై హో సక్సెస్ మంత్రాలో ఏ టాపిక్ గురించి చర్చించుకోబోతున్నాం? మనం ఈరోజు మాట్లాడేది భయాల గురించి, భయ ఆందోళన గురించి మాట్లాడతాం. ఈ భయాందోళనలు అసలు ఎందుకు వస్తాయంటారు? వాటిని ఎలా నిర్వచిస్తారు మీ సైకాలజీకి సంబంధించినంత వరకు? సో భయం అని మనం మాట్లాడినప్పుడు పుట్టిన వెంటనే ఎవరు భయపడరండి. పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి అసలు ఏవి భయాలంటూ తెలియదు. తర్వాత పెరుగుతున్న కొద్దీ మనుషులు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ లేకపోతే మిగతా పరిసరాలు ఇంకా జరిగే వాళ్ళ ద్వారా ఇంజెక్ట్ చేయబడుతుంది, మీలోకి పంపిస్తారు. కొన్ని సిగ్నల్స్ లాగా పంపించేదాన్ని భయం అంటాం. ఇప్పుడు చిన్నపిల్లాడు నడుస్తూ ఉంటాడు, పాకుతూ ఉంటాడు, లేకపోతే నడుస్తుంటాడు, ఒక రకంగా తప్పడడుగులు వేస్తూ ఉంటాడు, సరిగ్గా పడిపోతాడు. పడిపోయినప్పుడు ఏంటంటే వాడు బాగానే ఉంటాడు, పడిపోయినప్పుడు వాడు చాలా మామూలుగా నార్మల్గా ఉంటాడు. కానీ చుట్టుపక్కల అరే నువ్వు పడిపోయావు, వెంటనే మనం అరిచేసి అరే పడిపోయి నువ్వు వద్దు, కిందకు వెళ్ళొద్దు, నెక్స్ట్ టైం దిగద్దు. వాడికి అర్థమైనా అర్థం కాకపోయినా సరే వాడికి ఒకలా సిగ్నల్స్ ఎలా పంపిస్తామంటే నువ్వు నడిస్తే నువ్వు పడిపోతావు, ఓకే, పాకితే నువ్వు పడిపోతావు, ఈ ముందుకెళ్తే పడిపోతావు. ప్రతి చోట కూడా మనం వాళ్ళు ఆపి 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 చేయడం వల్ల ఏమవుతుందంటే ఓహో ఇది చేయకూడదేమో, ఇది చేస్తే ఇది జరుగుతుందేమో అన్నది చాలా మందికి మనం చిన్నతనంలోనే మనం భయాన్ని కలిగజేస్తాం. అదర్వైజ్ అలానే మనం భయం లేకుండా ఉండాలి అంటే ఉండడం కష్టం, ఎందుకంటే అది ఇంకో రకంగా దారి తీస్తుంది. సో భయాలు అనేది మనకి చిన్నతనంలోనే ఎదుటి వాళ్ళ భావాల వల్ల కానీ మాటల వల్ల కానీ అవుతుంది. మామూలుగా ఫియర్ అంటే ఏంటి? ఫాల్స్ ఎవిడెన్స్ అపియర్స్ రియల్. అది మామూలుగా అబ్రివేషన్ చెప్పాలి అంటే ఫియర్, భయం అంటే ఏం లేదు, మనకి ఫాల్స్ ఎవిడెన్స్ అంటే మనకి ఏమి లేని దాన్ని ఉన్నట్టుగా భ్రమింపజేసేది భయం. అంటే ప్రాక్టికల్ గా అక్కడే ఉండదు, అక్కడ ఏమీ ఉండదండి. మనం చాలా సార్ చీకట్లో నడుస్తూ ఉంటాం, ఒక తాడు కనిపిస్తుంది కానీ మీరు అక్కడ లైట్లు లేవు, లైట్ చాలా డిమ్ లైట్ ఉంటుంది, మీరు చూస్తారు, చూడగానే అంతకు ముందు మీరు పాము వచ్చేసింది ఇదేవో వింటాను కాబట్టి అది పామేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేటి భయం అలా మొదలవుతుంది. సో మనకి అక్కడ ఒరిజినల్గా అక్కడ ఏది లేకపోయినా కూడా అది ఉందేమో అన్న భావనతోనే మనకి భయం అనేది కలుగుతూ ఉంటుంది. సో అది ప్రతి విషయంలోనూ జరుగుతూ ఉంటుంది. అది మీరు చదువు కావచ్చు, లైఫ్ కావచ్చు, ఎక్కడైనా సరే భయం అనేది చాలా కామన్ గా ఉంటుంది. భయం కొన్ని స్టేజెస్ గా రూపాంతరం చదువుతూ వెళుతుంది అనుకోవచ్చు అంటారా? అంటే ఏజ్ పెరిగే కొద్దీ, అంటే చిన్నప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక గోడ చాటున ఏదో ఉంది, లేకపోతే చీకట్లో ఏదో ఉంది అనే భయం నుంచి అది పెద్ద అయ్యే కొద్దీ కూడా అది వేరే భయంగా రూపాంతరం చెంది లైఫ్ కే అడ్డొచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఎలా? రకరకాల భయాలు ఉన్నాయి మనకి. మామూలుగా ప్రతి భయం కూడా ఒక చిన్న థాట్ తో మొదలవుతుంది. చిన్న థాట్, అవునేమో అన్న, ఇదేమో ఇది నిజమేమో, అవునేమో అన్నది. అక్కడ మేబీ అని ఒకటి మాట్లాడతాం, మనం చాలా ఎక్కువగా వాడేది మేబీ మేబీ అని వాడతాం కదా. అవ్వచ్చేమో, ఎప్పుడు కావచ్చు, అవ్వచ్చు అన్న ఒక ఏదైతే ఒక డౌట్ ఏదైతే ఉంటుందో ఆ డౌట్ లోంచి మీ భయాలు పుట్టుకొస్తుంటాయి. ప్రతి చోట కూడా మీరు ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు, నేను ఫెయిల్ అవుతానేమో, నేను బాగా రాయలేకపోతానేమో అని ఎగ్జామ్ దగ్గర వస్తుంది. నేను చదవలేదేమో, నాకు గుర్తుండదేమో. చాలా చోట్ల మాట్లాడేటప్పుడు కూడా ఏమవుతుందంటే నాకు మర్చిపోతానేమో. స్టేజ్ ఫియర్ గురించి మనం మాట్లాడినప్పుడు స్టేజ్ మీద నేను అన్ని మర్చిపోతానేమో, నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది, అడ్డుకుంటుంది. ప్రతి స్టేజ్ లో కూడా అడ్డుకుంటుంది. మీరు ఉద్యోగానికి వెళ్తారు, ఇంటర్వ్యూలో నేను ఫెయిల్ అవుతానేమో, నేను ఆన్సర్ చేయలేమో, వాడు ఏ క్వశ్చన్ అడిగితే నేను చేయగలనా లేనా. సో ఎప్పుడైతే అవ్వచ్చేమో అని ఒక సెల్ఫ్ డౌట్ ఏదైతే ఉందో, మీ మీద మీకు ఒక డౌట్ ఉన్నది, ఆ డౌట్ కనుక పెరిగితే అది భయం కింద అవుతుంది. అంటే ఎవ్రీ డౌట్ ఖచ్చితంగా భయానికి దారితీస్తుంది అంటారా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లో అది. అని మీరు దాన్ని ఆ టైంలో కనుక అడ్రస్ చేయకపోతే, ఆ డౌట్ ని కనుక మీరు క్లారిఫై చేసుకోలేకపోతే మాత్రం ఇట్ లీడ్స్ టు ఫియర్. ఒకసారి ఫియర్ని కూడా మీరు అడ్రస్ చేయకపోతే అది ఫోబియా కింద వెళ్ళిపోతుంది. అది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతాం మనం, పీక్స్కి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు మనం ఏంటంటే ఏదైనా ఒక మీకు డౌట్ ఉంది అనుకున్నప్పుడు ఆ స్టేజ్లో దాన్ని మరి క్లియర్ చేయగలగాలి. అది క్లియర్ చేస్తే చాలా మటుకు మనం నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు, లేదంటే ఇట్ లీడ్స్ టు అబ్నార్మాలిటీ అండి. ఎగ్జామినేషన్ ఫియర్ మీరు చెప్పారు ఇంతకు ముందు. లేదా ఒక ల్యాబ్ టెస్ట్ కి వెళ్తున్నాను నేను, రేపు నాకు ప్రాక్టికల్ టెస్ట్ ఉంది, వెళుతున్నాను, ఒక రకమైన భయం. సో ఈ భయాన్ని వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేయాలంటారు? అసలు ఆ భయం రావడానికి కారణం ఏదై ఉంటుంది అనేది ఒక ప్రశ్న అండి. భయాలు జనరల్గా అంటే రకరకాల భయాలు ఉన్నాయి. ముందు మన 2 రకాల భయాలు ఉంటాయండి. ఒకటి ఫియర్ ఆఫ్ అపోజిషన్, అంటే వ్యతిరేక అపోజిషన్ ఉండేది వ్యతిరేక భయం అంట. ఓకే,
రెండోది ఏంటంటే తిరస్కారం, అదే ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ఈ రెండు మనకి మేజర్. మిగతా వచ్చే భయాలన్నీ దీంతో పాటు వచ్చే భయాలు. ఈ రెండిట్లో కూడా ఏమో అనేది ఉంటుంది, ఏమో ఉంటుంది. సో ముందు ఫస్ట్ చేసే ఫియర్ ఆఫ్ అపోజిషన్, ఓకే, అపోజింగ్ అది. రెండోది ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ఈ రెండు వస్తాయి. సో ఇప్పుడు మనం ఇది మాట్లాడినప్పుడు నాకు ఒక స్టోరీ గుర్తొస్తుంది. స్వామి వివేకానంద ఆయన లైఫ్ చదువుతున్నప్పుడు ఆయన ఒకసారి నడుస్తూ వారణాసి ఏదో వెళ్తున్నారంటే శిష్యులతో పాటు వెళ్తుంటే ఆయన వెనకాతలో ఒక కోతుల గుంపు ఆయన వెనకాతలు పడింది. ఆయన ముందు నడుస్తున్నారు, ఈ గుంపు వెనకాతలు ఫాలో అవుతుంది. ఆయన ముందు నడుస్తున్నారు, ఆయనేమో వెనక్కి చూసుకోవడం, ముందుకు వెళ్ళడం. ఆయన ఒకలాంటి తడబాటు ఆయనకి కనిపించింది. ఓకే, కానీ దాన్ని ఎలా వెళ్తున్నారు, మళ్ళీ పరిగెడుతున్నారు ఆయన చేస్తున్నప్పుడు ఈ లోపల ఆయన ఒక సన్యాసి అక్కడ ఉన్నాను, ఒక పెద్ద ఆయన ఒక సన్యాసి చెప్పి ఆగు, ఆగి ముందు చూడు, నేను అధిగమించాను. ఆ స్వామీజీ ముందు వినలేదు. రెండోసారి మళ్ళీ ఆయన చెప్పినప్పుడు మళ్ళీ ఆయన అది రిపీట్ చేశారట. ఆగి ముందు చూడు, చూసి అధిగమించని చెప్పారు. స్వామీజీ అది ఆగి ఒకసారి వెనక్కి తిరిగారు. ఎప్పుడైతే ఇవి ఆయన ఆగగానే అవన్నీ ఆగిపోయాయి. అవన్నీ ఆగిపోయిన తర్వాత ఆయన వెనక్కి చూశారు. వెనక్కి చూసి ఒకసారి చూసి మళ్ళీ ముందుకు వెళ్ళారు. ఓకే, మళ్ళీ ఫాలో అయ్యాయి. మళ్ళీ ఆగి ఆయన మళ్ళీ చూసి కొంచెంసేపు చూసిన తర్వాత ఆటోమేటిక్గా కోర్టులన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. ఎవరికైనా ఇది సహజం. ఇంకా ఆ భయం అన్నది సహజం, కానీ ఏంటి దాన్ని అధిగమించగలగాలి మనం. చాలా గొప్ప. ఆయన దాంట్లో ఆయన మెన్షన్ చేస్తారనమాట. ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ పీరియడ్ గురించి మాట్లాడినప్పుడు ఎగ్జామ్ అన్నది ఈ ఒక్క రోజులో జరిగింది కాదండి. వాళ్ళు ఆల్రెడీ కొన్ని సంవత్సరాలుగా రాస్తూనే ఉంటారు. మనం 10th ఇంటర్మీడియట్ పిల్లలు కానీ డిగ్రీ ఎవరైనా సరే వాళ్ళు సంవత్సరం అంతా చదువుతారు. మీరు చెప్పినట్టుగా ఎన్నో ఏళ్ల నుంచి ఎగ్జామ్స్ రాసే అలవాటు ఉన్న పిల్లాడు కూడా ఎగ్జామ్ అనేసరికి వణికిపోవడానికి కారణం అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు నేను ఇన్ని ఎగ్జామ్స్ రాశాను, కానీ మెయిన్ ఎగ్జామ్లో నేను పర్ఫామ్ చేయగలనా లేదా, నేను అచీవ్ చేయగలనా లేదా, అది వాళ్ళకున్న ఫస్ట్ డౌట్. ఇది మీకు తక్కువగా అంటే నేను ఒక తక్కువ బాగా మామూలుగా చదివే పిల్లలు కాండి వాళ్ళకి తక్కువ ఉంటుందండి భయం కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ ర్యాంక్లో ఉన్నారో, ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఈ భయం అన్నది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ర్యాంకర్స్కి ఇంకొంచెం ఎక్కువ భయంగా, ఎందుకంటే నేను ముందు ఉన్నదాన్ని నేను సాధించగలనా లేదా, ఓకే, నేను ఒకవేళ సాధించలేకపోతే ఎలా, నాది బాధ్యత. ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ ఫియర్స్ గురించి మాట్లాడినప్పుడు ఇందాక ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అన్నాం కాబట్టి ఆ రిజెక్షన్లో ఇక్కడ మనం ఆ రిజెక్షన్ తీసుకోవచ్చు. ఎందుకంటే నేను కనుక పర్ఫామ్ చేయకపోతే ఓకే నా పేరెంట్స్ నన్ను ఒప్పుకోరు, రిజెక్ట్ చేస్తారేమో, నా టీచర్స్ నాకు రికగ్నిషన్ ఇవ్వరేమో, నన్ను గుర్తించరేమో. ఓకే, అక్కడ ఈ రిజెక్షన్ ఫేసింగ్, ఒకవేళ నేను ఆల్రెడీ ఇప్పటిదాకా ఒక మంచి పర్సంటేజ్ అది నాకు రాలేదేమో, సో నేను అందరూ రిజెక్ట్ చేస్తారేమో అన్న భయం ఏదైతే ఉందో అది మీకు ప్రతి చోట కూడా కనిపిస్తూ ఉంటుంది. మెయిన్లీ ఎగ్జామ్స్కి ఎవరైతే వెళ్తారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు, కానీ ఒకవేళ నేను రిజెక్ట్ అయితే, నాకు రిజెక్ట్ చేస్తే ఎలా నా పరిస్థితి ఏంటండి. అండ్ మ్యామ్ మీరు చెప్తుంటే ఒక విషయం అర్థమైంది, అంటే స్టూడెంట్స్లో కానీ, మహిళల్లో కానీ, అంటే గృహిణీల్లో కానీ, అండ్ ఎంప్లాయీస్ కానీ, అంటే కెరీర్ విషయంలో, జాబ్ చేసే వాళ్ళ విషయంలో కానీ ఈ గుర్తింపు అనేది ఉంది కదా, ఇప్పుడు ఈ రికగ్నైజేషన్ వల్లే వీళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉంటారా? భయానికి కూడా ఇదే లీడ్ చేస్తుందంటారా? ఒక కారణం అయితే మాత్రం రికగ్నైజేషన్ అండి. రెండోది ఏంటంటే అపోజిషన్ అంటాం, మరి ఇందాక మాట్లాడింది ఫియర్ ఆఫ్ అంటే నాకు ఎవరో అపోనెంట్స్ ఉండకూడదు, అంటే నాకన్నా బెటర్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. ఇప్పుడు మనం ఇంటర్వ్యూస్ గురించి మాట్లాడినప్పుడు జాబ్స్లో కనుక ఫస్ట్ మనం ఉన్న జాబ్లో ఎందుకు సెటిల్ అయిపోతాం, అంటే నేను అక్కడికి వెళ్తే నాకన్నా బెటర్గా ఉన్న వాళ్ళు ఒకటి వస్తారేమో, నాకు వెనకాల అపోజిషన్ స్ట్రాంగ్గా ఉందేమో, నేను వాళ్ళతో నేను చూపించలేరు. సో ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు ఒక అండర్ ఎస్టిమేట్ వేసుకుంటారు, అసలు మీ రియల్ టాలెంట్ ఏంటో అనేది వాళ్ళకి తెలియదు. సో జాబ్స్లో చాలామంది జాబ్ నచ్చకపోయినా లేకపోతే వేరే చోట అవకాశాలు ఉన్నా కూడా ఎందుకు వెళ్ళరు అంటే మెయిన్ కారణం ఏంటంటే మేబీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ రిజెక్షన్ భరించాల్సి వస్తుంది, నాకన్నా స్ట్రాంగ్ క్యాండిడేట్ నేను ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలా మంది వింటూ ఉంటాం కూడా, అక్కడ ఆల్రెడీ చాలా మంది ఉంటారు, ఏమైనా కాంపిటీషన్కి వెళ్దామంటే నాకు వస్తుందా, మనకి ముందే ఎలా ఉంటుంది, నెగిటివ్ ఫీలింగ్స్ ఎలా వచ్చేస్తుందంటే నా వాళ్ళకు వస్తుందా, నేను చేయగలనా, అవుతుందా, పాసిబుల్లా, ఇన్ని ఆలోచించేటప్పటికి ఆబ్వియస్గా మీరు వెనకాతలే ఉంటారు. ప్రతిదీ వ్యతిరేకంగా ఆలోచించే విషయంలో కూడా భయం దాక్కుని ఉంటుందంట. ఓకే, ప్రతి సిచ్యువేషన్లో ప్రతి దాంట్లో కూడా ఒక
నెగిటివ్ ఫీలింగ్ భయం అనేది ఉంటుందండి. ఓకే, ఒకే విషయాన్ని మీరు పాజిటివ్గా చూస్తే ఒకలాంటి థింకింగ్ ఉంటుంది. అదే మీరు నెగిటివ్గా చూసారనుకోండి దానికి ఇంకో రకమైన ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు మీరు వెళ్ళాలి, మీరు ఒక మనిషిని కలవాలి, మాట్లాడాలి, ఏదో మాట్లాడాలి. ఓకే, మీరు ముందే కనుక వెళ్తే మాట్లాడతాడో లేదో, అవుతుందో లేదో అని ముందే మీరు ఒక నెగిటివ్, వీటితో నేను ఇదివరకు మాట్లాడినప్పుడు నాకు పాజిటివ్ రిజల్ట్ రాలేదు, సో ఈసారి కూడా నాకు పాజిటివ్ రిజల్ట్. ఓకే, సో మనం ఆల్రెడీ ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేసేసుకుంటాం. సో ఆ ఒక నెగిటివ్ ఫీలింగ్ కారణం అవుతాయి. అదే మీరు లేదు నేను ఇది వరకు వేసా కానీ ఈసారి నేను బాగా ప్రిపేర్ అయ్యాను, నేను బాగా మాట్లాడతాను, నాకు తెలుసు వాడి గురించి, ఐ అండర్స్టాండ్ హిమ్, నాకు ముందు నుంచి బాగా తెలుసు అని ఇంకా ముందుకు వెళ్తే ఒక పాజిటివ్ దృక్పథంలో వెళ్తే డెఫినెట్గా మీకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. సో మన థింకింగ్ మన ఫియర్ని డెఫినెట్గా డామినేట్ చేస్తుంది. ఎస్ మ్యామ్, స్టూడెంట్స్ గురించి మాట్లాడుకున్నాం, కెరీర్ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు కెరీర్లో ఉన్న అంటే జాబ్ సీకర్స్ కానివ్వండి, ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఆల్రెడీ జాబ్లో ఉంటున్న వాళ్ళు కానీ, వాళ్ళు అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని భయాందోళనలతో ఉంటూ ఉంటారు. అంటే ఏముంది భయం అంటే అక్కడ ఖచ్చితంగా మనం ఇంకా పైకి వెళ్ళాలి అనేటువంటి తపన. ఆ తపనలో వాళ్ళు భయంతో చాలా తప్పుడు పనులు కూడా చేసేస్తూ ఉంటారు చాలా సందర్భాలు. సో ఇటువంటి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు, ఏం ఆలోచించాలి వాళ్ళు? కెరియర్లో మాత్రం భయాలన్నీ ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంటాయి, చాలా ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే ఒక బాస్తో మాట్లాడాలంటే భయం, మీకున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, మీ ప్రపోజల్స్ ఏవో ఉన్నాయో, మీ ప్రాజెక్ట్స్ ఏవో అది మీరు ప్రజెంట్ చేయలేరు. యాక్చువల్లీ ఫియర్ ఆఫ్ ప్రజెంటింగ్ అవర్ సెల్స్ అది కూడా ఉంది. మనల్ని మనం ఎలా ప్రజెంట్ చేసుకోవాలన్నది కూడా చాలామందికి తెలియదు. అన్ని టాలెంట్స్ ఉంటాయి, అన్ని కెపాసిటీ ఉంటాయి, అంతా వర్క్ చేస్తాం. చాలా చోట్ల మనం చూస్తాం ప్రాజెక్ట్ మొత్తం అంతా ఒక పర్సన్ వర్క్ చేస్తారు, ఐ థింక్ రాత్రి పగలు కూర్చొని వర్క్ చేస్తారు. కానీ ఆ ప్రజెంటేషన్ టైంకి వచ్చేటప్పటికి ఐ కెనాట్ ఫేస్ ద పీపుల్. సో ఆ ప్రజెంటేషన్ బాధ్యత వేరే వాడికి అప్పు చెప్తాడు, అరే నేను ఇంత చేస్తాను కానీ నువ్వు నా తరఫున నువ్వు ప్రజెంట్ చేయాలి. టోటల్ ఫీ అక్కడేమవుతుంది, మొత్తం అంతా కూడా ఆ రెండో వాడి క్రెడిట్ అనేది పక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఇది ఎప్పుడు కూడా మన కెరియర్లో మీరు ఒకవేళ వర్క్ చేసినప్పుడు మీ క్రెడిట్ మీకు వచ్చేటట్టుగా చూసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఓవర్కమ్ అవ్వాలంటే మనం స్టేజ్ ఫియర్ గురించి, మనం కెరియర్లో ఉన్నది స్టేజ్ ఫియర్, ప్రజెంటేషన్ ఫియర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దానికి ముందు కావాల్సిందంటే ప్రిపేర్డ్నెస్. మెంటల్గా మీరు ప్రిపేర్ అవ్వాలి. నేను ఇది ప్రజెంట్ చేయాలి అనుకుంటే 1-4 సార్లు మీరు దాన్ని ఎక్సర్సైజ్ చేసుకుని మిర్రర్ ముందు ఉండి మేము జనరల్గా చెప్తాం, మిర్రర్ ముందు ఉండి ప్రాక్టీస్ చేయండి. నేను ఏం మాట్లాడదలుచుకున్నాను, నేను ఏం పాయింట్ చెప్పాలనుకున్నది ముందు ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే కెరియర్లోను జాబ్లోను ఈ వాళ్ళు ఒకవేళ మేము హైక్ చేయాలన్నప్పుడు మన తరఫు నుంచి మన పాజిటివ్ పాయింట్స్ని మనం మాట్లాడడం. అక్కడికి వెళ్ళగానే వాళ్ళ బాస్ చెప్తాడు, నువ్వు సరిగ్గా ఈ పని సరిగ్గా చేయలేదయ్యా, అందుకే ఈసారి నీకు ఇంక్రిమెంట్ రాలేదంటాడు. వీడి దగ్గర ఆల్రెడీ ఒకటి చేయలేదు కానీ 10 చేసి ఉండొచ్చు, ఇంకో 4-5 చేసి ఉండొచ్చు కదా, దాన్ని ప్రజెంట్ చేసుకో. సో దాన్ని ఎందుకంటే నీకు వెళ్ళి ఇప్పుడు ఎదుటివాడు కొంచెం గట్టిగా మాట్లాడతాడు, ఇప్పుడు బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ కాబట్టి బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నప్పుడు ఆయన గట్టిగా మాట్లాడగానే మీకున్న పాయింట్స్ మీరు మర్చిపోతారు. సో ఎప్పుడైనా సరే కెరియర్లో ఒకవేళ మీరు ఒకవేళ ఇంటర్వ్యూలోకి వెళ్ళాలన్నా ఇంకెక్కడికైనా మీకున్న పాయింట్స్ని చిన్న నోట్ చేసుకుని పెట్టుకోండి, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఓకే, నేను ఈ పాయింట్స్ మాట్లాడదాను, ఇవి నా స్ట్రెంగ్స్, మనం మాట్లాడి ఇది నా స్ట్రెంగ్స్, మన స్ట్రెంగ్స్ది మాట్లాడతాం. ఎప్పుడైతే మీరు ఆ స్ట్రెంగ్స్ మాట్లాడారో, ఇది నా పాయింట్స్, సరే ఇగో ఇది నేను చేయలేదు కానీ ఇది నేను చేశాను, ఈ పాయింట్ నేను చేశాను, ఇది ఇక్కడ చేశాను, ఇది వీళ్ళకి హెల్ప్ చేశాను అని మీకు చెప్పడానికి అవకాశం. సో ఎప్పుడు కూడా భయం ఎప్పుడు కూడా ఒక చిన్న స్టెప్తోనే స్టార్ట్ అవుతుంది. ఏదైనా అది రైట్ అవ్వాలన్నా రాంగ్ అవ్వాలన్నా కూడా ఒక చిన్న స్టెప్. ఆ చిన్న స్టెప్ని కనుక మీరు క్రాస్ చేయగలిగితే, అంటే నా మీద ఉన్న డౌట్ నేను క్లియర్ చేస్తాను. ఫస్ట్ డైలాగ్ ఏదైతే బాస్తో మాట్లాడడం మొదలు పెట్టామో ఫ్లో వెళ్ళిపోతుంది. సో ఎప్పుడు కూడా మీకు చాలా మందికి ప్రాబ్లమే స్టార్టింగ్ ట్రబుల్. మనం కెరియర్లో చూసినా కానీ ఎక్కడ చూసినా కూడా ఒక స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. మీరు ఆ స్టార్టింగ్ ఫ్యూ సెకండ్స్ మిమ్మల్ని హ్యాండిల్ చేసుకోగలిగితే, మనల్ని మనం హ్యాండిల్ చేసుకోగలిగితే, మనల్ని మనం ఎప్పుడైతే హ్యాండిల్ చేసుకున్నామో మిగతావన్నీ కూడా చాలా ఆటోమేటిక్. అంతే, మనం ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటాం. అలాగే మీ ఫస్ట్ టాక్ కూడా బెస్ట్ టాక్ కింద అవ్వాలి. ఫస్ట్ మీరు ఏదైతే మాట్లాడదలుచుకున్నారో దాన్ని కొంచెం ప్లాన్డ్ వేలో మాట్లాడితే ఆ భయం అనేది ఆటోమేటిక్గా తొలగిపోతుంది. ఎస్ మ్యామ్. అండ్ మహిళలకు సంబంధించి ఎక్కువగా ఇప్పటి రోజుల్లో చూస్తే కనుక యూత్లో మళ్ళీ అమ్మాయిల గురించి చూసుకుంటే కనుక వాళ్ళు అడుగుపెట్టని రంగం లేదు, డెవలప్ అవ్వని ప్లేస్ లేదు, అంత ఆ విధంగా దూసుకుపోతున్నారు. వెరీ నైస్. అయితే వీళ్ళు ఎదుర్కొనేటువంటి భయాలు
చాలా ఇంకా డిఫరెంట్ గా ఉంటాయి. అఫ్ కోర్స్ జెండర్ డిఫరెంట్ కూడా కాబట్టి. సో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ భయాందోళన లేకుండా? అంటే బోల్డ్ గా ఓపెన్ గా మాట్లాడడం కానీ, మీరు చెప్పినట్టు వాళ్ళ స్కిల్స్ వాళ్ళు చెప్పుకోవడం కానీ, ఈవెన్ ఇఫ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి మొదలు పెడితే స్టూడెంట్స్, ఈ మహిళలు అండ్ ఎట్లా చెప్పుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మిమ్మల్ని మీకు ఆల్రెడీ అవకాశం వచ్చింది. ఐ ఆల్వేస్ టాక్ అబౌట్ ఎక్స్ప్లోర్, ఓకే, ఎక్స్పీరియన్స్. ఇంటర్వ్యూ వచ్చింది, అక్కడ నుండి ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఎక్స్పీరియన్స్ ఫస్ట్ అని మనం మాట్లాడేది ఎక్స్పీరియన్స్. ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళారు, మీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని యూ ఎక్స్పీరియన్స్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ కూడా మిమ్మల్ని మీరు విజువలైజ్ చేసుకున్నప్పుడు నేను సక్సెస్ఫుల్ అవుతాను, నాకు ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి, నేను చేయగలను. సో మీరు ఎప్పుడైతే నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు హౌ ఐఎమ్ గోయింగ్ టు టాక్, నేను ఎలా మాట్లాడతాను, నన్ను ఎలా ప్రజెంట్ చేసుకుంటాను, నేను ఎలా బిహేవ్ చేస్తాను, మీ బిహేవియరు, మీ యాటిట్యూడు అన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. ఓకే, కేర్లెస్ యాటిట్యూడ్ అన్నది ఇప్పుడు లేదు ఇది నాకు రాదు అని అనుకుని మీరు ఒక భయపడుతూ వెళ్తే మీకు రాదు. అలా అని చెప్పి లేదులే నాకు ఎలా అయినా వస్తుందని కేర్లెస్ యాటిట్యూడ్తో వెళ్ళినా కూడా మీకు రాదు. సో ఒక యాటిట్యూడ్ కనుక మీరు చూపించుకుంటే ఎక్స్పీరియన్స్ ఇట్. ఓకే, ఎక్స్పీరియన్స్ అంటాం మనం. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎలా ఉంటాను, ఎలా మాట్లాడతాను, ఎలా ప్రజెంట్ చేసుకుంటాను, అది కనుక మీరు ముందు ఎక్స్పీరియన్స్ చేసుకోగలిగితే ఐ థింక్ ఇట్స్ మైండ్ అండ్ బాడీ రెండు కూడా మీరు అందులో పెట్టగలగాలి. నా మైండ్ ఎలా ఆలోచిస్తుంది, నా బాడీ దానికి ఎలా సపోర్ట్ చేస్తుంది, అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అది ఫస్ట్ ప్రతి వాళ్ళు కూడా మెయిన్లీ లేడీస్ దగ్గరికి వచ్చేటప్పటికి నా వల్ల కాదు, నేను చేయలేను, ఇది నాది కాదు, నా లెవెల్ ఇది కాదు. ఓకే, నేను ఏదో నార్మల్గా చిన్న పనులు అయితే నేను చేస్తాను, పెద్దవి నేను చేయలేను. అందుకే చూడండి చాలా జాబ్స్లో హయ్యర్ పొజిషన్లో విమెన్ తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకోవడం వల్ల అంటే ఎన్ని హ్యాండిల్ చేయగలగాలి కదా, అటు నేను ఇల్లు హ్యాండిల్ చేయాలి, ఇటు ఆఫీస్ హ్యాండిల్ చేయాలి, ఇంత హెడేక్ నాకు ఇప్పుడు అవసరమా, ఈవెన్ దో కెపాసిటీ ఉన్నా కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్. రెండోది ఎక్స్పెరిమెంట్. ఒకవేళ నేను చేస్తే నేను నా మీద నేను ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీ జాబ్ ట్రేట్ ఏం లేదు, మీకు జాబ్ ఉంది, మీకు ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. ఒకవేళ మీరు ఒక హయ్యర్ పొజిషన్కి వెళ్ళినప్పుడు కూడా ఏవి పెద్ద లూజ్ అయ్యేది ఏమి ఉండదు. యూ విల్ గెట్ వన్ మోర్ ఒక ఎక్స్పెరిమెంట్ కింద మిమ్మల్ని మీరు ఎక్స్పెరిమెంట్ ఎక్స్పీరియన్స్ కింద ఉంటుంది. ఎప్పుడైతే మీ ఎక్స్పెరిమెంట్ కరెక్ట్గా ఉంటే దెన్ యూ విల్ ఎక్స్ప్లోర్ యువర్ ఆపర్చునిటీస్. అండ్ మనల్ని మనం ఎక్కువగా ఊహించుకోవడం అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాం. అవునండి, అంటే తనకున్న టాలెంట్ ఇంతున్నా కూడా చాలా ఇంతుందని చెప్పుకోవడం కానీ, తను చదివేది ఇంతైనా ఆ స్టూడెంట్ బాగా చదువుతాను, బాగా మంచి మార్కులు వస్తున్నాయని చెప్పుకోవడం కానీ, ఇలాంటివి చూస్తూ ఉంటాం జనరల్ గా. సో ఇది కూడా కొన్ని భయాలకి కారణం అనుకోవచ్చు అంటారా? యాక్చువల్లీ భయం ఉన్నప్పుడే ఇలాంటివన్నీ ఎక్కువ వస్తాయండి. అది యాక్చువల్లీ ఇంటర్న్గా నాకు లోపల చాలా భయం ఉంటుంది. ఇప్పుడు మనం కూల్ డూడ్ యాటిట్యూడ్ అనేది మనం ప్రెజెంట్లీ చిల్ కూల్ డూడ్ అని మాట్లాడుతున్నాం కదండి, ఇవి లోపల చాలా భయం ఉంటుంది. ఇప్పుడు అడ్వెంచర్స్కి వెళ్తారు, ఓకే నేను చేసేస్తాను అని అంటారు, లోపల చాలా భయం ఉంటుంది వాడికి. కానీ ఆ భయం బయటకు నేను ప్రదర్శించలేను, ఎందుకంటే పీపుల్ ఏమనుకుంటారు, మనకి ఎప్పుడు ఇదో ప్రాబ్లం ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, నన్ను మన గురించి బతకడం కంటే చుట్టుపక్కల వాళ్ళ గురించి ఎక్కువ బతుకుతూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు నా గురించి అందరితో ఏం చెప్తారు. సో మనం మన దీనికన్నా ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అన్న దాంట్లోనే బతుకుతాం. సో అది ఎప్పుడైతే మీరు చేస్తారో ఆబ్వియస్గా మీకు ప్రాబ్లం వస్తుంది. అప్పుడు నేను ఓవర్గా ప్రొజెక్ట్ చేసుకుంటాను. చాలామంది పిల్లలు మనం స్టూడెంట్స్ గురించి మాట్లాడినప్పుడు అందరూ ఫ్రెండ్స్ అందరూ స్మోక్ చేస్తుంటారు. అరే నీకేంటి భయమా, మీ అమ్మ నాన్న అంటే నీకు భయమా, నువ్వు చేయట్లేదు అంటే, లేదు నేను భయపడట్లేదు, నేను అసలు నాకు ఎవరంటే యాక్షన్ లేదు, మా పేరెంట్స్ ఏమీ నేను ఎంత చెప్తే నా పేరెంట్స్కి అంతా అని అనుకునేవాడు. దెన్ దే స్టార్ట్. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని ప్రొవోక్ చేసినప్పుడు అది ఆ ఓవర్కమ్ని, ఆ ఫియర్ని ఓవర్కమ్ దాన్ని మళ్ళీ వచ్చి దే స్టార్టెడ్. ఇప్పుడు మీరు చూసే స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఇప్పుడు ఇవేవైతే మనం మాట్లాడుతున్నామో ప్రతి చోట, ఈవెన్ ఇప్పుడు మనం సోషల్ మీడియా వస్తుంది, ఇక్కడ కూడా అరే నీకు లేదా, నువ్వు ఇన్స్టాగ్రామ్లో లేవా, నీ పిక్చర్ పోస్ట్ చేయలేదా, తప్పు విషయం లాగా. ఇప్పుడు సెల్ఫీలు ఉన్నాయండి, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఆ సెల్ఫీలు ఎందుకు అసలు అంత అవసరం ఉందా? అక్కడ ఏదో భయం ఏంటంటే నేను కనుక ఈ ట్రెండ్ని ఫాలో అవ్వకపోతే, ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకునే భయాలు అవన్నీ పక్కన పెడితే, నేను కనుక వాళ్ళలాగా నేను ఉండకపోతే, ఓకే నన్ను అవుట్డేటెడ్ కింద అనుకుంటా, నాతో ఎవరు ఉండరు, నాతో ఫ్రెండ్షిప్, అది కూడా భయం అండి. భయం అనేది ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే ఒక వ్యక్తి లేదా ఒక యువతికి సంబంధించినంత వరకు కూడా ఫిజికల్ అపియరెన్స్లో, అంటే ఫిజికల్గా కూడా చాలా మంది వణికిపోవడం, చెమట్లు పట్టడం, అంటే ఆ సిచ్యువేషన్ దగ్గరికి వెళ్ళేసరికి ఇలా చాలా మందిని చూస్తూ ఉంటాం. లేకపోతే ఒక మాట చెప్పి మిగతావి చెప్పలేకపోవడం, అంటే ఇవన్నీ కూడా ఇలాంటి భయాలను ఎలా అధిగమించాలంటారు వాళ్ళు?
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిపేర్డ్నెస్ అని మాట్లాడతాం, ప్లానింగ్ అని మాట్లాడతాం, ఓకే, ప్రజెంటేషన్, ఇవన్నీ కూడా స్టేజెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎక్కడికైతే ప్లాన్ చేస్తామో, అంటే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని ప్లాన్ చేసినప్పుడు లేదు నేను చేసేస్తాను కాకుండా ఆర్గనైజ్ యువర్ సెల్ఫ్ అంటాం మనం. ఓకే, మీరు వెళ్తున్నప్పుడు మిమ్మల్ని మీరు ఆర్గనైజ్ చేసుకోవాలి. ఆర్గనైజ్ చేసుకోవడం అంటే మీరు ఫిజికల్గా మీరు ఎలా ఉండాలి, డ్రెస్ దగ్గర నుంచి ప్రతిది కూడా మ్యాటర్స్ అండి. ఎందుకంటే డ్రెస్ గివ్స్ కాన్ఫిడెన్స్. మీరు ఎప్పుడైతే కరెక్ట్గా డ్రెస్ అవ్వలేదు అని మీకు ఎప్పుడైతే భయం ఉందో మీరు ఎంటర్ అవ్వడమే భయంగా ఎంటర్ అవుతారు. మీరు చాలాసార్లు చూడండి, కొంతమంది ఏమీ ఉండదు, వాళ్ళు పెద్ద చదవరు, ఏమీ చేయరు, బట్ హ్యాపీగా నడిచేస్తాడు, హ్యాపీ అన్ని ఆ వేషం వల్ల అది ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. మేము ఒకసారి చెప్తుంటాం కూడా ఏంటంటే, ఒకవేళ మీ భయం పోగొట్టుకోవాలంటే డ్రెస్అప్ నీట్లీ, డ్రెస్అప్ వెల్, అంటే హ్యాంకీ ప్యాంకీగా కాకపోయినా కంఫర్టబుల్గా మీ డ్రెస్ అవ్వండి. మీ డ్రెస్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అది మీకు కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా మీకు ఇస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వి ఆస్క్ దెమ్ టు యూజ్ బ్రైట్ కలర్స్. ఇంకొకటి కూడా ఏంటంటే మీ కలర్స్ కూడా మీకు బ్రైట్ వేసుకుంటే అది ఒకటి మీకు మీరేంటంటే యూ గెట్ ఎ గుడ్ ఫీలింగ్. మీరు కొన్ని కలర్స్ వేసుకున్నప్పుడు కలర్స్ చూడడానికి బాగుంటాయి కానీ యూ గెట్ దట్ లో ఫీలింగ్. మీరు అబ్జర్వ్ చేసుకుంటే కొన్నిసార్లు ఈవెన్ అందరూ కూడా అబ్జర్వ్ చేస్తే కొన్ని రోజులు మనకి తెలియకుండానే మనం చాలా కాన్ఫిడెంట్గా అందరితోనూ మాట్లాడతాం. ఓకే, కొన్నిసార్లు ఏంటంటే నిజంగా అన్నీ బాగున్నా కూడా ఏదో ఎక్కడో లోపం ఉన్నట్టుగా ఫీల్ అవుతుంటాం. సో ఈ డ్రెస్ కూడా మేక్స్ డిఫరెన్స్ అండ్ కలర్ మేక్స్ ద డిఫరెన్స్. డెఫినెట్లీ అంటే ఆల్రెడీ బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి గొడవే లేదండి. చాలా మంది బ్లాక్ వేసుకుంటారు, చాలా చోట్ల బ్లాక్ వేసుకుంటారు. బ్లాక్ అంటే సాడ్ కలర్ అంటారు, కానీ ఒక రకంగా అంటే సెలబ్రిటీ కలర్ అంటారు. ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. మీ డ్రెస్ కానీ, మీ వాకింగ్ స్టైల్ కానీ, మీరు మాట్లాడే పద్ధతి కానీ, ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి విజిబుల్గా. ఎస్, వీ కాన్ఫిడెంట్గా ఉన్నాడు అని చెప్పడానికి మనకు అవకాశం ఉంటుంది. తద్వారా భయం అనేది దరికి చేరదు, ఇంకా కొంతవరకు మీరు హ్యాండిల్ చేయగలరు. దరికి చేర కొంచెం హ్యాండిల్ చేసుకోవడం ఈజీగా. ఓకే, ఫైనల్గా అంటే అసలు స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే ఈ ఎంప్లాయీస్ కానీ, ఉద్యోగార్థులు కానీ, ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, అలాగే మహిళలు కానీ, ఇంకా మిగతా ఏజ్ గ్రూప్ వాళ్ళు, పెద్దవాళ్ళు కానీ, ఈ ఫియర్ ఫ్యాక్టర్ని ఎదుర్కోవడానికి టూకీగా ఏం చెప్తారు? నేనైతే సేమ్ ఫియర్కి నేను చెప్పేది ఏంటంటే ఫీల్ ఎనర్జెటిక్, అటెంటివ్ అండ్ రిలాక్స్డ్. సేమ్ ఫియర్ దాన్ని నేను ఎప్పుడు ఇలా చెప్తాను ఎవరితో అయినా సరే, మీరు ఈ ఫియర్ని ఫేస్ చేయండి. ఏంటంటే ఫీల్ ఎనర్జెటిక్. ఈ ఎనర్జీ అన్నది బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ ఎనర్జీ. యూ షుడ్ బి ఎనర్జెటిక్. ఓకే, ఎందుకంటే నేను ఇది చేస్తున్నానంటే మీరు అది లోపల నుంచి ఆ థాట్ రావాలి, ఎస్ నేను చేయగలను అన్నది ఒక ఎనర్జీగా మీకు మీరు బూస్టప్ చేసుకుంటే ద ఫస్ట్ ఈ ఇన్నర్ థాట్స్ మీరు నేను చేయగలను, పాజిటివ్ థాట్స్ అనుకో, నేను చేయగలను, నాకు అన్నీ ఉన్నాయి అని మీరు కనుక ఆ ఫిజికల్గా అండ్ మెంటల్గా ఎనర్జెటిక్గా ఉంటే సగం ప్రాబ్లం అక్కడ సాల్వ్ అయిపోతుంది. రెండోది అటెంటివ్నెస్ అంటారు. ఏంటంటే మీరు ఏదైతే ఉన్నారో ఆ మూమెంట్లో మీరు ఉండండి, అది మీరు ఎంజాయ్ చేయండి. ఆ మూమెంట్ కనుక మీరు ఉండి, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నేను ఏదో ఆలోచిస్తుంటాను, నాది ఎక్కడో ఉంటుందో యూజ్. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఆ ఇంటర్వ్యూలో అక్కడ ఆ మూమెంట్లో మీరు ఉండండి. అంతేగాని ఈ ముందు ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది అనే, ముందు ఇంటర్వ్యూలో నేను ఫెయిల్ అయ్యాను, నెక్స్ట్ ఇంటర్వ్యూలో, ఇవన్నీ కాదు. ఆ మూమెంట్లో అటెన్షన్ అన్నది చాలా ఫోకస్డ్, బీ ఫోకస్డ్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ రిలాక్స్డ్. సో ఏ పని చేసినా కూడా మీరు ఒక రిలాక్స్ స్టేట్ ఆఫ్ మైండ్తో, సింపుల్ మెడిటేషన్ టెక్నిక్స్ మేము జనరల్గా చెప్తుంటాం, ఒక రిలాక్స్ స్టేట్ ఆఫ్ మైండ్ కనుక ఉంటే ఏం జరుగుతుంది, మ్యాక్సిమం నేను వెళ్తాను, నా పని నేను చేస్తాను, వచ్చేస్తాను, దట్స్ ఇట్. మిమ్మల్ని మీరు ఒక రిలాక్స్ స్టేట్లో ఉంచుకుంటే ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది వస్తుంది. సో అందుకని ఐ ఆల్వేస్ సే గో విత్ దిస్ ఫియర్, ఫీల్ ఎనర్జెటిక్, అటెంటివ్ అండ్ రిలాక్స్. ఎప్పుడైతే ఈ ఫియర్ ఉందో మీతో, సక్సెస్ డెఫినెట్గా మీతో పాటు ఉంటుంది. చాలా చక్కటి విషయాలు చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫియర్ ఫ్యాక్టర్ గురించి. థ్యాంక్స్ వన్స్ అగైన్. సో ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. తిరిగి మరో జై హో సక్సెస్ మంత్రాలు మళ్ళీ కలుద్దాం. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.